టక్కరి దొంగ సినిమాల నలుగురికి నచ్చింది, నాకు అసలే ఇక నచ్చదురో, నరులెవరు నడువంది ఆ రూట్లో నేను నడిచెదరో అని మహేష్ బాబు పాట పాడుకుంటా ఎగిరినట్టు ఈ దొంగ నా రూటే సపరేట్ అన్నట్టు చేసిండు. గోడలకు కన్నాలు పెట్టుడు, గొల్లాలు బలగొట్టుడు, గోసి పెట్టుకొని షెడ్డీ గ్యాంగ్ తీరుగా చేసుట్ల గొప్పతనం ఏముంటది అనుకున్నాడో ఏమో. ఇంట్లో నుంచి గాలి బయటికి పోయేతానికి ఎగ్జాక్ట్ ఫ్యాన్ కన్నా ఉంటది కదా, అగో దాన్ని దొంగతనానికి వచ్చి తప్పించుకునే దారిగా ఎంచుకున్నాడు. ఉపాయం అయితే పెద్దదే వేసిండు గాని అపాయం అక్కడనే ఉన్నదనేది గుర్తించలేకపోయిండు. ఎరక్కపోయి ఇరుక్కపోయిండు అన్నట్టు ఫ్యాన్ తిరిగే చిన్న కన్నంలా సగం మనిషి అటు సగం మనిషి ఇటు అన్నట్టుండి అటు ఇటు కాకుండా ఇరుక్కపోయిండు. రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జరిగింది ఈ అట్టర్ ఫ్లాప్ అయిన దొంగతనం. దొంగల జాతి మొత్తం తలదించుకునేటట్టు చేసిండు ఈ శాతగాని దొంగ. కోటా పట్నంలో ఉన్న ఈ ఇంటోళ్ళు దేవుని దర్శనానికి గుడికి పోయిండ్రట. ఆ ముచ్చట తెలిసిన ఇద్దరు దొంగలు వాళ్ళ తెలివినంతా ఉపయోగించి ఇంట్లో కూర్చోరిండ్రట. అబ్బా ఇయ్యాల మన పంట పండింది, దోసినంత దోసుకోవచ్చు, దాచినంత దాచుకోవచ్చు అన్నట్టు సంబరపడరు కావచ్చు. కానీ అర్ధరాత్రి 1 గంటకు ఆ ఇంటోళ్ళు ఆపదేదో వచ్చింది అన్నట్టు కలవడ్డట్టే వచ్చిండ్రట. ఇంకేమున్నది, అబ్బా ఆగమైనవరా, దొరికితే సచ్చినట్టేరా అని తప్పించుకునే ఉపాయాలు చూసుకున్నారట. దాంట్లో ఒక దొంగ బయటపడ్డాడట. కానీ ఈ తెలివి తక్కువ దొంగ ఇట్లా ఇంటి లెటర్ అసొంటి ఒక్కలా ఇరుక్కొని దొరికిపోయిండు. తానంతట తాను బయటికి రాకుండా అయ్యే వరకు పోలీసులు, ఆ ఇంటోళ్ళు, చుట్టుపక్కల జనాలు చిన్నగా అటు ఇటు తిప్పుకుంటా బలిమి ఇటుకి బయటికి తీసిండ్రు. జనవరి 3వ తారీఖున జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు చాలా మంది చేతులలో చేరి షేరింగులు చేసేటట్టు చెక్కులు కూడా చేస్తున్నది. అందుకే చేతులు నయంగా షేరింగులు చేసుకుంటా నవ్వుతున్నారట. ఎక్కడి ఎడ్డినా దొంగవు కదరా అని ఎద్దేవా చేస్తున్నారట. పాపం అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసినా చేయకున్నా దొంగతనం మాత్రం ఏ చిన్న తప్పు జరగకుండా చేయాలనేది తెలియనట్టున్నది ఈ దొంగకు. మరి ఇట్లా అయితే ఎట్లా దొంగతనాలు చేసి బతుకుతాడో ఏమో కదా.